శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్తాలో రేపు శ్రీకృష్ణ చైతన్య మఠంలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోంది. ఈ సందర్భంగా జరుగుతున్న ర్యాలీలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా జరగబోయే విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే, ఎంపీలు పేర్కొన్నారు. ప్రతిష్ఠ అనంతరం జరిగే తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని చైతన్య మఠం నిర్వాహకులు చెప్పారు. సంకీర్తన కార్యక్రమం చేశాం. ఎమ్మెల్యే గారు, మేము, భక్తులు, అలాగే నాయకులు అదే సమయంలో అందరం కూడా ఈరోజు సంకీర్తన చేసి స్వామివారి సేవ చేసుకున్నాం. ఈరోజు హెచ్ఎల్ నియోజకవర్గంలో కోస్ట గ్రామ ప్రాంతంలో దాదాపు 15 కోట్ల రూపాయలు విలువైన స్వామివారు ఎటువంటి సందా తీసుకోకుండా వారు స్వచ్ఛందంగా స్వామివారు ఆశ్రమం కట్టించారు. గోశాల కూడా ఉంది. దానికి సంబంధించి పెద్దలు కూడా వచ్చి ఇది కార్యక్రమం చేస్తున్నారు. అలాగే రేపు 7వ తారీఖుని దానికి ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది కనుక ప్రజానీకం అందరూ హాజరవ్వాలి. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. శ్రీకృష్ణ నామస్మరణతో మొత్తం ఊరంతా కూడా బ్రహ్మాండంగా మారుమ్రోగింది. ఈ యొక్క ఆలయ నిర్మాణం మన ప్రాంతానికి గొప్ప వేడుకగా ఉంది. మనందరం కూడా ఆధ్యాత్మిక చింతనతో మన జీవితాలు పునీతం చేసుకోవాలని కోరుకుంటూ ఇంకొక పూరీ క్షేత్రంగా ఇది వర్ధిల్లడానికి బోల్డంత అవకాశం ఉంది. ప్రజలందరూ భక్తిభావంతో పాల్గొన్నారు. చాలా చక్కటి కార్యక్రమం. విగ్రహ ప్రతిష్టాపనకు మరింత మంది సహృదయంతో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. వాళ్ళు తీర్థ వాళ్ళ జీవితాన్ని స్వార్థం చేసుకుని మరి కోరుకుంటున్నాం.